ఇక బీసీల రిజర్వేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, బీసీల జీవితాలు, బీసీల కలలు, బీసీల ఆకాంక్షలకు రేవంత్ సర్కార్ సమాధి కట్టింది, వాస్తవమా కాదా? సింధూర, బీసీల కళలు, ఆకాంక్షలు, ఆశయాలను రేవంత్ సర్కార్ ఎండగట్టిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పట్ల రేవంత్ సర్కార్ పూర్తిగా మాట తప్పిందని కూడా మనం యావత్ బీసీ సమాజం కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే చెప్పిన విధంగా అమలు చేయకపోవడంతో ఈరోజు ఏదైతే సాయి ఈశ్వర్ మృతికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే అనేక సార్లు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఎన్నిసార్లు పోరాటాలు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా బీసీల రిజర్వేషన్ల అంశంపై తుది దశకు చేరకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారని చెప్పేసి అటు సాయి ఈశ్వర్ కూడా కొంత ఆవేదనకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపించిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో కూడా ఇప్పటికే వెనుకబడి ఉన్నాము. ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే 42% రిజర్వేషన్ కింద వస్తే తప్ప మనం బీసీలు బాగుపడేది లేదని చెప్పేసి వారు అనుకుంటున్న తరుణంలో కూడా కేవలం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కేవలం 17% మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడం పట్ల అటు సాయి శ్రీనివాస్ కొంత మనోవేదనకు గురై కూడా నిన్న ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ కార్యాలయం ముందు కూడా నిప్పంటించుకొని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఇది ఈ రోజు ఉదయం ఏదైతే చావు బతుకుల మధ్య పోరాడుతూ ఈ రోజు సాయి ఈశ్వర్ కూడా సాయంత్రం తుది శ్వాస విడిచిండు. ఈ మరణం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు బీసీ సంఘాల నాయకులు కూడా గాంధీ ఆసుపత్రి దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఏదైతే సాయి ఈశ్వర్ ఆసుపత్రిలో ఉన్నాడు అని తెలియగానే బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులందరూ కూడా వచ్చి సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి బీసీ సంఘాల నాయకులకు కూడా అండగా నిలిచారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట విధంగా కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు ప్రస్తావించడం లేదు, ఇతర అంశాలపై ఎందుకు ప్రస్తావిస్తుంది, కేవలం ఈ బీసీలను వెనుకడుగు వేసే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ఇటు సాయి ఈశ్వర్ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి, వారిపై కేసు పెట్టాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా సాయి ఈశ్వర్ నిన్నటి నుంచి కూడా ఇటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కొంత మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి అటు బీసీ సంఘాల నాయకులు చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సాయి ఈశ్వర్ ఇప్పటికే పదే బీసీ రిజర్వేషన్ల అంశంపై కొంత మనోవేదనకు గురైండు. బీసీలను కొంత వెనుకడుగు వేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిన్న చూపు చూస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇప్పటి వరకు కూడా ప్రస్తావించలేదు. కేవలం తూతు మంత్రం మాటలతోనే కూడా కాలం గడుపుతుంది తప్ప పూర్తిగా చట్టబద్ధత కూడా 42% రిజర్వేషన్ కల్పించట్లేదని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్లో 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే మాత్రం 42% రిజర్వేషన్ అమలు చేశాకే మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందరకు పోతామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓట్లకు మాత్రమే బీసీలను వాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి అటు బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై తెరలేపుతూ బీసీ సంఘాల నాయకులు ఎక్కడికక్కడ కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఈ ధర్నాలు నిర్వహిస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ సంఘాల నాయకులు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా ఇప్పటికే పలు సంఘాల బీసీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత అర్జీ పెట్టుకున్నా 42% రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుకు పోవాలని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి వారి మాటలు పట్టించుకోకుండా కేవలం 17% రిజర్వేషన్ అంశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందరకు పోయి ఇప్పుడు బీసీలను మోసం చేసిందని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 46 జీవోను వెంటనే రద్దు చేయాలి, ఆ రద్దు చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి అటు బీసీ సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్టీల పరంగా మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ మరోపక్క కూడా కేంద్రంలో మేము అధికారంలో ఉంటే మాత్రం ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశం తుది దశకు చేరేది, కంపల్సరీ మేము బీసీ రిజర్వేషన్ చేసేవాళ్ళం 42% అని చెప్పేసి వారు చెప్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండి
బీసీలకు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు ప్రస్తావించలేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై కొంత బీసీ సంఘాల నాయకులు కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రంలో 70 ఏళ్లు వాళ్ళు పాలించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే మేము కేంద్రంలో అధికారంలో ఉంటే తప్ప మేము బీసీ రిజర్వేషన్ల పూర్తి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.